నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆ ముస్లిం ఫ్యామిలీ ఎంతో ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఆ తర్వాతి రోజు జరిగిన అనుకోని ఘటన వారిని విషాదంలోకి నెట్టేసింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న బాలుణ్ణి ఒక్కసారిగా ప్రమాదం చుట్టుముట్టి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అంతేకాదు బాలుడి మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది. అసలేం జరిగింది? లెట్స్ వాచ్. అనకాపల్లి జిల్లాలో అవంతి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సానికి ఓ బాలుడు బలయ్యాడు. కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి కాలేజీ బస్సు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ముస్లిం కుటుంబానికి చెందిన 12 ఏళ్ల గౌస్ అనే బాలుడు మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అలాగే బస్సు బీభత్సం దాటికి టిఫిన్ వాహనంతో పాటు కారు 4 బైకులు దెబ్బతిన్నాయి. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన షేక్ రెహమాన్ కుమార్తెకి పెళ్లి నిశ్చయమైంది. 2 రోజుల్లో పెళ్లి కానుంది. ఈ నేపథ్యంలో షేక్ రెహమాన్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రాలను బంధుమిత్రులకు అందజేసేందుకు ఉదయం ఇంటి వద్ద నుంచి తన కుమారుడు గౌస్ తో కలిసి యలమంచిలి బయలుదేరాడు. ఇక మార్గ మధ్యంలో బయ్యవరం వద్ద రెహమాన్ రోడ్డు పక్కన టిఫిన్ చేద్దామని ఆపాడు. ఇంతలోని అటువైపుగా వేగంగా వస్తున్న అవంతి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి దుకాణంపైకి దూసుకుపోయింది. అంతే, అక్కడే ఉన్న బాలుడి గౌస్ కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షేక్ గౌస్ మొహద్దీన్ మృతి చెందాడు. కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో తండ్రి కన్నీరు పర్యంతమయ్యాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. అనుకోని దుర్ఘటనతో బాలుడి కుటుంబీకులు శోక సముద్రంలో మునిగిపోయారు. రంజాన్ మరుసటి రోజే ప్రమాదం జరగడంతో మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. సంఘటన స్థలానికి కసింకోట సిఐ వినోద్ బాబు పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కుటుంబీకులను, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు సీఎం రమేష్, కొణతాల రామకృష్ణ, భరత్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు. ఎలా జరిగింది ప్రమాదం? ఎలమంచి వెళ్తున్నాను. ఎలమంచి వెళ్తే బయవరం దాటిన తర్వాత ఆ రోడ్ షేప్ టిఫిన్ షాప్ ఉంది. టిఫిన్ చేస్తున్నాం. అవంతి పని వచ్చి డైరెక్ట్ గుర్తించాడండి. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ తొమ్మిది చచ్చిపోయినట్టున్నాడు. నా భార్య తెలియదు. నా కూతురు పెళ్లి కాటడానికి వెళ్తున్నాను. నా కూతురు పెళ్లి కాటడానికి వెళ్తున్నాను. నా కొడుకుని పట్టణం పెట్టించుకున్నాడు. నా కొడుకుని పట్టణం పెట్టించుకున్నాడు. పెళ్లి తారీఖు పండుగడానికి పెళ్లి కొడుకు ఇంటికి అందులోండి. నేను పండుగ చేసుకొని రాలేదు. తొమ్మిదిన్నరగా కలుద్దామని వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఎల్లమంచిలి. ఎవరు మీది? భయవాళ్ళు అంతమంది మా మందిరిగా తరగతి పాత్రలు చేసుకుని కొంచెం ఆ రోడ్ ఇంకా పాలమంది సైడ్ బండి రాగా. ఎంతమంది వెళ్తున్నారు? నేను మామూలు టీంగా ఉంది. నాకు భార్య, 3 పిల్లలు, నలుగురు డ్రైవర్. నా ఇంటి నుంచి పిలిచారంటే నా కొడుకుని పట్టణ పెట్టించుకున్నాడు. హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నప్పుడు వాళ్ళపైకి ఎక్కడము. మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజల అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, 1-2 చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను. చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు
2 గంటలు అయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంత అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.